మన కథోలిక పునీతులందరూ ఎందుకు పునీతులయ్యారు, ఎలా పునీతులయ్యారు అని ఒక్కసారి మనం ఆలోచిస్తే వారి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు అర్థమవుతాయి. చాలా కష్టమైన పరిస్థితిలో, సంతోషమే లేని సమయంలో కూడా వారు దేవుని కొరకు ఆనందాన్ని వెతుక్కున్నారు. ఓర్పు సహించలేని పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ఓర్పుగా ముందుకు వెళ్ళారు. ముందుకు సాగలేని కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ధైర్యంగా ముందడుగు వేశారు. మాట్లాడాలి అనిపించినప్పుడు కూడా దేవుని మహిమార్థమై మౌనంగా ఉండిపోయారు. ఏకీభవించకూడదు అని ఆలోచన వచ్చినప్పుడు దేవునికి సాక్షులుగా ఏకీభవించారు. మన్నించకూడదు అని ఆలోచన వచ్చినప్పుడు వారిని హింసించిన వారిని, వారిని కొట్టిన వారిని, వారి యొక్క ప్రాణాలు తీసిన వారిని కూడా ప్రేమతో మన్నించారు. తిరుగుబాటు చేయకూడదు అనిపించినప్పుడు దేవునికి విధేయించి మౌనంగా ఉండిపోయారు. ప్రార్థించడం సాధ్యం కాని పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నారు. వారి యొక్క శరీరానికి ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ వారి యొక్క మనసులకు అర్పించకుండా అన్ని వేళలా ఆత్మానుసారులై దేవుని చిత్త ప్రకారం జీవించి దేవుని మహిమపరిచారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేను జీవించినను మరణించినను నా సర్వస్వమును ఉపయోగించి నా క్రీస్తుకు గౌరవమును కలిగించేదను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని పునీత పౌలు గారు చెప్పిన విధంగా మన కథోలిక పునీతులందరూ వారి యొక్క జీవిత విధానం ద్వారా మరియు వారి యొక్క వేద సాక్షి మరణం ద్వారా కూడా దేవుని మహిమపరిచారు. వారి జీవిత విధానం ప్రతిరోజు కూడా క్రీస్తు ప్రభు సందేశానుసారంగా ఉండేది. వారు ఎప్పుడు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవుని సంతోషపెడుతూ ఉండేవారు. అలా వారి యొక్క జీవితాలను మరియు ఆత్మ శరీరాలను దేవునికి సంతోషంగా సమర్పించుకున్నారు. తద్వారా వారు క్రీస్తు ప్రభుని పోలి జీవించడానికి వారి జీవితాంతము ప్రయత్నం చేశారు. కాబట్టే ఈ రోజు మన కథోలిక శ్రీ సభలో గొప్ప అంతస్తును వారు అందుకోగలిగారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం కూడా ప్రార్థన చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. ముందుకు సాగలేని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా క్రీస్తు ప్రభు కొరకు ముందడుగు వేద్దాం. ఏకీభవించలేని పరిస్థితుల్లో కూడా క్రీస్తుకు సాక్షులుగా మనం మాట్లాడదాం. వారిలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకొని మన పునీతుల యొక్క పుణ్య బాటలో ముందుకు సాగుదాము.